పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ నిబంధన వాక్యములను వినడాలని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆయా ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడినయుందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనిడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకాడ లేచి చెప్పుచూ వచ్చితిని. ఓ అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాట విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్రపెట్టినను నేను వారి మొరను వినకొందును. ఓ యోధా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యోధా, నీ పట్టణము లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకము, వారి నిమిత్తము మొర్రపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబల్లి చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సాహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పుట్టగా దాని కొమ్మలు విరిగిపోచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు ధూపం అర్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చెయ్య నిర్ణయించుకొని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరిచెను. ఓ అయితే నేను వదకు తేబడుచుండు సాధువై గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదము రండి. వారు నా మీద చేసిన దురాలోచనలు నేనెరుగక యుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చెయ్యు ప్రతి దండన నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండినట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు
వారిని గూర్చి యెహోవా ఇట్లాని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేతను చంపబడెదరు. వారి కుమారులు కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.